యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రోమా 10వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఈరోజు రక్షణ అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. సంపూర్ణ రక్షణలో 5 ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నవి. మొదటిది మనము రక్షింపబడటము, రెండవది మనం స్వస్థత పొందుకోవటము, మూడవది మనము కాపాడబడటము, నాలుగవది శారీరక పరముగా, మానసిక పరముగా, ఆధ్యాత్మిక పరముగా పరిపూర్ణత కలిగి ఉండటము, ఐదవది మనం ఆర్థిక పరంగా మరియు సాంఘిక పరంగా వృద్ధి నొందటము. ఈ 5 ఆశీర్వాదాలు సంపూర్ణ రక్షణలో ఇమిడి ఉన్నవి. మనకు రక్షణ యేసు ప్రభు వలనే రక్షణ కలదు. మరి ఏ నామమున మనకు రక్షణ లేదు. యేసు ప్రభు నామమునే మనకు రక్షణ కలదు. మనం రక్షణ పొందాలంటే దేవుని కృప అవసరం. కనుక దేవుని కృప కోసము యేసు ప్రభుని, ఆయన దయ కోసము, ఆయన కృప కోసము ప్రార్థించుదాము. అంతేకాకుండా రక్షణ కోసము మనకు విశ్వాసం చాలా అవసరం. విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. యేసు ప్రభు మనకు విమోచనను ప్రసాదించారు. విమోచన వలన కలుగు ఫలము ఏమిటి? విమోచన వలన కలుగు ఫలము పరిశుద్ధత. పరిశుద్ధత వలన కలుగు ఫలము ఏమిటి? పరిశుద్ధత వలన కలుగు ఫలము నిత్య జీవము, అంత్యమున నిత్య జీవము. అపోస్తుడైన పౌలు గారు ఇంత గొప్ప రక్షణను అశ్రద్ధ చేయవద్దని పిలుపునిచ్చుచున్నారు. కనుక మనము జీవించినంత కాలము, బ్రతికి ఉన్న దినములన్నీ కూడా మన విశ్వాస జీవితాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాలి. లోకరక్షకుడైన యేసు ప్రభు మీకే ఆరాధన, స్తుతి, స్తోత్రములు. ప్రభువా, మా మీద దయ చూపి మా అపరాధములను క్షమించి మాకు రక్షణ భాగ్యమును ప్రసాదించండి. ఆమెన్.